పేద మధ్యతరగతి కుటుంబాల అవసరాలను ఆసరాగా చేసుకుని మోసాలు చేయడం పెరిగిపోయింది. చిట్టీల పేరిట మిడిల్ క్లాస్ మెంటాలిటీలను ముంచి బిచాన ఎత్తేస్తున్నారు కొందరు. బోర్డు పెట్టి వ్యాపారం చేసేవాళ్ళు కొందరైతే నమ్మకాన్ని అడ్డం పెట్టుకుని దందా చేసేవాళ్ళు ఇంకొందరు. ఇదే కోవలో ఏలూరు జిల్లాలో ఓ జంట లిఖితా చిట్ ఫండ్స్ పేరిట 150 మందిని మోసం చేసింది. దాదాపు 25 కోట్ల రూపాయలతో బిచాన ఎత్తేసింది. ఇచ్చేస్తాను, అదిగో ఇచ్చేస్తాను, ఇదిగో ఇచ్చేస్తానని చెప్పుకొచ్చిందండి. మమ్మల్ని అసలు ముంచేసిందండి. నేను ఇళ్లలో పని చేసుకుంటా తీసుకొచ్చి కట్టిన డబ్బులేనండి. నా పిల్లల్ని అనాథం చేసి నాకు వెనకాల మగ దిక్కు కూడా లేదండి. నాకు ₹1,00,000 రావాలి. ఇది ఏలూరులో లిఖితా చిట్ ఫండ్స్ బాధితుల ఆవేదన. ఏలూరు శాంతినగర్ 13వ రోడ్డులో నివాసం ఏర్పాటు చేసుకున్నారు వేమూరి లక్ష్మి, రవీంద్ర చౌదరి దంపతులు. లిఖితా చిట్ ఫండ్స్ స్టార్ట్ చేసి చుట్టుపక్కల వారు, తెలిసిన వారిని ట్రాప్లో పడేశారు. కొన్నేళ్లుగా ఇదే వ్యాపారం చేస్తుండటంతో 2-3 లక్షల నుంచి 5, 10, 20 లక్షల చీటీలు వేశారు చాలా మంది. అందర్నీ నమ్మించిన లక్ష్మి, రవీంద్ర చౌదరి దంపతులు రాత్రికి రాత్రే ఉడాయించారు. బాగానే ఇచ్చింది ఆవిడ. తర్వాత నేను 10 లక్షల చీటీలు కలిస్తే 4 లక్షలు క్యాష్ ఇచ్చామండి. క్యాష్ ఇస్తే మాకు మీరు ఏదో రాసి వాళ్ళు మాకు ఇంత అమౌంట్ ఇస్తున్నాం కదా అని చెప్పేసి అంటే మాకు ఇంత నమ్మకంగా ఉంటున్నారు, మాకు ఎవరో రాయలేదు చెప్పేసి అన్నారండి. తర్వాత ₹1,00,000 చీటీ నెలకు 5,000 చొప్పున కట్టానండి నేను. అది 1,20,000 అండి. లాస్ట్ వరకు చీటీ కూడా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మీకు ఇప్పుడు ఇస్తాను, అప్పుడు ఇస్తాను, చీటీ అయిపోతే మీకు ఇంట్రెస్ట్ ఇస్తాను, మీరు కంగారు పడకండి అని ఇలా జరుపుకుంటూ వచ్చిందండి ఆవిడ. తర్వాత ఇంకా ఫోన్లు ఎత్తడం మానేసేసారండి. చుట్టుపక్కల వారు, బంధువులు, స్నేహితులు అందర్నీ నమ్మించారు. లక్షల్లో డబ్బులు కట్టించుకున్నారు. చీటీ గడువు ముగిసిన తరువాత ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాము అంటూ వాయిదా వేస్తూ వచ్చారు. చివరకు పనివాళ్లను కూడా వదల్లేదు లక్ష్మి. 8 ఏళ్ల నుంచి వారి ఇంట్లో పనిచేస్తున్న లచ్చమ్మ కూతురు పెళ్లి కోసం దాచుకున్న 15 లక్షలు కూడా ఎగ్గొట్టారు. వాళ్ళ ఇంట్లో పని చేసేదేనండి. పని చేస్తుండగానే చీట్లు వేసిందండి. నీకు ఎంత లాభం అంత లాభం అని మే నెలలో చీటీ రావాలండి 5 లక్షలు. ఇప్పటికి రూపాయి ఇవ్వాల. 3 లక్షలు నా ఇంట్లో బంగారం తీసుకురా, నీకు ఎంత 5 లక్షలు ఇస్తాను, 10,000 ఇస్తాను, 5,000 ఇస్తానని తాకట్టు పెట్టి 3 లక్షలు తీసుకుందండి. అలాగలా మొత్తం అన్ని 15 లక్షలండి. ఈ 7-8 సంవత్సరాలు చేసిన పని డబ్బులు కూడా ఇవ్వలేదండి. అందులో కలిపేసుకుంది. మా పిల్ల పెళ్లి పెట్టుకున్నానండి, ఎందుకని నన్ను ఏడిపిస్తున్నానంటే ఇస్తారు, ఎందుకలాగా ఇల్లమ్మేసి ఇస్తానని ముంచేసి వెనకాల మగ దిక్కు కూడా లేదండి. పిల్లలు నేనేనండి. లక్షల్లో చీటీలు కట్టించుకుని గడువు ముగిసినా డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులకు అనుమానం వచ్చింది. ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో అందరూ కలిసి లక్ష్మీ దంపతుల ఇంటికి వెళ్లారు. అప్పటికే ఇంటికి తాళం వేసిన వారు దాదాపు 25 కోట్లతో పరారైనట్లు బాధితులు చెబుతున్నారు. 12వ లైన్లో లిఖితా చిట్స్ అని రిజిస్టర్ చీటీ అని చెప్పి మాతో చీటీలు కట్టించుకొని ఈరోజు ఆవిడ అబ్స్టాండ్ అయిపోయింది. పేరు వేమూరు లక్ష్మి, వేమూరు రవీంద్ర. మొన్న శుక్రవారం వరకు ఫోన్ ఎత్తింది. శుక్రవారం నుంచి ఫోన్ ఎత్తకుండా అబ్స్టాండ్ అయిపోయింది. దాదాపు 150 మంది ఆ చిట్లో మొత్తం అంతా చిట్లో ఉన్నారండి. దాదాపు 25 కోట్ల వరకు ఈవిడ మొత్తం జనాల దగ్గర డబ్బులు తీసుకొని ఈ రోజు అబ్స్టాండ్ అయిపోయింది. నేను మే 2023 కాడి నుంచి నేను చీట్లు వేస్తున్నాను. ఈవిడ దగ్గర 10 లక్షల చీటీ, 5 లక్షల చీటీ వేసానండి. తామంతా మోసపోయామని గ్రహించిన బాధితులు ఏలూరు పోలీసులను ఆశ్రయించారు. తాము కట్టిన చీటీల డబ్బు వివరాలతో ఫిర్యాదు చేశారు. బాధితుల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు నిందితుల ఆచూకీ కనిపెట్టే పనిలో పడ్డారు.